జరుగుతున్న ఎన్కౌంటర్లన్నీ కూడా నిజం లేదా? ఇప్పుడు జరిగిన 84 ఎన్కౌంటర్లు ఏది కూడా నిజం లేదు. నిజం ఉన్నట్టయితే ఎందుకు పౌరకుల సంఘాలను హక్కుల సంఘాలను నిజంతం చేయకుండా ఆపుతుంది? ఇది పౌరకుల సంఘాలకు హక్కుల సంఘాలకు 50 ఏళ్లుగా వాళ్ళ కార్యాచరణలో ప్రధాన భూమిక. దాన్ని ఎక్కడ కూడా మేము ఒక 60 మందిని వెళ్ళినాం. అక్కడికి వెళ్తే మమ్మల్ని అందరినీ కూడా కుంటకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఎంత దూరం వెళ్ళినా కానీ అక్కడి నుంచి తీసుకొచ్చి భద్రాచలంలో వెనక్కి వదిలి వెళ్ళిపోయింది తప్ప మళ్ళీ నిజం చేయనీయలేదు. ఈ స్థితిలో ప్రభుత్వం తాను చేస్తున్నది హత్యలు కాబట్టి ఎక్కడ బయటకు వస్తానని భయపడి మేము చేస్తున్న హత్యలు బయటికి రావద్దంటే అక్కడ ఉన్నటువంటి హక్కుల సంఘాలు మా ప్రాంతంలో పర్యటించచ్చో ఎన్కౌంటర్ మీద నిజ నిర్ధారణ చేయొద్దని చెప్పి భావనతోటి మమ్మల్ని రానియకుండా చేసింది. ఈ స్థితిలో వాళ్లకు ముఖ్యంగా మావోయిస్ట్ పార్టీకి వాళ్ళు ఎన్కౌంటర్లో చంపబడ్డా లేకపోతే బుటక మినుకలు చంపబడ్డా కానీ విషయాలు కూడా బయట రాని స్థితిలో వాళ్లకు ఇక చనిపోవడం తప్ప గత్యంతరం లేని స్థితి ఏర్పడగా అయిపోయే క్రమంలో అందరూ కూడా ఒకే రకమైన చైతన్యంతో ఉండరు కాబట్టి ఇప్పుడున్న స్థితిలో చుట్టూ క్యాంపులు మనం కదలేని స్థితి, పైనుంచి డ్రోన్లు, తర్వాత హెలికాప్టర్ ఫైరింగ్లు, ఇవన్నిటి నేపథ్యంలో మనం దీన్ని ఎదుర్కోలేం కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల పూట మనం బ్రతకడం ప్రధానం కాబట్టి అని చెప్పి సరెండర్ విధానం జరుగుతుందేమోనని అనుకుంటున్నాం. మా ఆచరణ అట్లా వాళ్ళు ఒకేలా నిజంగా అట్లా సరెండర్ అవుతుంటే దానికి ఎవరం కూడా మనమేం సరెండర్ అవడానికి అయితే మీరు మనకేం అభ్యంతరం లేదు. అది వాళ్ళ వ్యక్తిగత విషయాలు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఈ అనంత లేఖను మీరైతే ప్రస్తావించారో అనంత లేఖలో మన మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ కమిటీలకు సంబంధించి తర్వాత ఎస్జెడ్సీకి సంబంధించి కలిసి ఇచ్చినంటే ఇక ఇప్పుడు ఏమైపోయిందంటే మనకు ఎప్పుడైతే మల్లోజల వేణుగోపాల్, తక్కలపల్లి వాసుదేవరావు బయటకు వచ్చిన తర్వాత 2 వర్గాలైంది. తర్వాత వీళ్ళిద్దరు కూడా ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇచ్చిండ్రు. ఈ టోల్ ఫ్రీ నెంబర్తో పాటు ఇప్పుడు ఎవరైతే కాంట్రాక్ట్లో వాళ్ళను కూడా వాళ్ళు ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం పోరాటం చేయలేమని చెప్పి వాళ్ళకి పరిస్థితులు వివరించి వాళ్ళు ఏమైనా డైవర్ట్ చేస్తున్నారనే అనుమానాలు ప్రజల్లో ఉన్నాయి. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో నిజంగా ప్రజలకు సమస్యలు లేవా, నిజంగా మావోయిస్ట్ పార్టీ నిజంగా పోరాటం చేయాల్సిన అవసరం లేదా అంటే దేశంలో ఫాసిజం హెచ్చరిస్తుంది. తర్వాత ఒక ప్రజాస్వామిక ప్రశ్న లేకుండా పోయింది. ఎందుకంటే డాక్టర్ దబ్బోల్కర్ కావచ్చు, గౌరీ లంకేష్ కావచ్చు, కల్బుర్గి కావచ్చు, అది పన్సారే కావచ్చు, వీళ్ళందరూ కూడా ఫాసిజం చేతుల్లో హత్యకు గురి కాబడ్డారు. తర్వాత అసలు ఎన్ని రకాలుగా ఒక భావ ప్రకటన స్వేచ్ఛకు హక్కు లేని స్థితి ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉంది. అటువంటి స్థితిలో నిజంగా ఒక పోరాడే పార్టీ ఉంటే మంచిగా ఉంటుంది. అన్ని పార్టీలు ఎక్కడో దగ్గర కార్పొరేట్లతోటో పెట్టుబడులతో మిలాఖత్ అయిపోయి ప్రశ్నించే గొంతు లేకుండా చేస్తున్నారేమో. ఎందుకంటే నిన్న చూడండి, ముఖేష్ చంద్రాకర్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ అతను 104 కోట్ల కుంభకోణాన్ని ఛత్తీస్గఢ్లో ఈ నాణ్యత లేని రోడ్డు వేసి 104 కోట్ల కుంభకోణం చేసిన విషయాన్ని బయటికి తీసినందుకు రోడ్లతో అతను చంపించేసి ఈ స్టెర్నాన్ని కట్ చేపించి గుండెను బయటికి తీయడం, వెనుక కిడ్నీని బయటికి తీసి 6 ముక్కలు నరకడం, ఇదంతా కూడా ఒక పాశవికత. చంపడం అనేది సరిపోద్ది కానీ ఇంత భయంకరంగా చంపడం అనేది అంటే భయపెట్టడం. ఈ భయపెట్టడం అనే స్థితిని చూస్తారా, ఇది నిజంగా పత్రికా స్వేచ్ఛ దేశంలో ఉండకూడదనే ప్రశ్న. అంటే ఈ ఛత్తీస్గఢ్ లాంటి చోట ఏదైతే పత్రికా రంగం ఉందో పత్రికా రంగం మీద అటువంటి హింస జరుగుతుందంటే ఇక ఆదివాసుల మీద ఎటువంటి హింస జరుగుతుందో చూడండి. ఇటువంటి నేపథ్యాల నుంచి కూడా ఈ అనంత్ లాంటి లెటర్లను ప్రజలు అనుమానంగానే చూస్తున్నారు. నిజంగానే అట్లున్నదా? ఎందుకంటే నిన్న మొన్నటి దాకా పోరాటం చేసిన వాళ్ళు ఇవాళ మేము ఆయుధాలను అప్పు ఇచ్చేస్తామంటున్నట్టే అనుమానాలే తప్ప మనం ఇప్పుడు స్థానిక పరిస్థితుల్లో అక్కడ పోవడానికి మాకు నిజంగానే ఫ్యాక్ట్ ఫైండింగ్ చేయగలిగితే, అక్కడున్న ప్రజలతో మాట్లాడగలిగితే, అక్కడున్న గ్రామస్తులతో మాట్లాడితే నిజంగా స్థానికంగా ఎటువంటి నిర్బంధ పరిస్థితులు ఉన్నాయి, వాళ్ళకి అన్నం దొరుకుతుందా, ఆహారం దొరుకుతుందా, వైద్యం దొరుకుతుందా, కనీసం ఇంకేమన్నా దొరుకుతుందా లేవా, ఇబ్బంది అవుతుందా, ఇవన్నీ మనం మాట్లాడి నిజంగానే ప్రభుత్వం కొనసాగిస్తున్న నిర్బంధంతో వాళ్ళు నిజంగానే పోరాటం చేయలేకపోతున్నారు కాబట్టి అంతకు మించి అవకాశం లేదనేది కూడా మాట్లాడుకోవచ్చు. కానీ ఇది మనకు పౌరకుల సంఘాన్ని కానీ ఏ ఒక్క ప్రజాస్వామ్యం కూడా అక్కడున్న వాస్తవాలు తెలియనే కూడని పరిస్థితి ప్రభుత్వం కల్పిస్తుంది. ఎందుకు కల్పిస్తుందో ప్రభుత్వం ఒకసారి ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఇది నిర్బంధంలో భాగమైతే ఇది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఎందుకంటే ప్రజల యొక్క శక్తిని, ఆలోచనను, ఆచరణను మనం గుర్తించకపోతే అది రేపు పొద్దున ఏ విధంగా మరలొచ్చు. కాబట్టి ఏంటంటే ఇప్పుడు అనంత్ రాసిన లెటర్ విషయానికి మనం వెళ్తే అది నిజమా అబద్ధం కూడా స్పష్టంగా చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే వాళ్ళ అంతర్గత విషయాలు ఇప్పుడు వాళ్ళు బయటకు వచ్చేంత వరకు కూడా మనకు చాలా విషయాలు తెలియలేదు. అట్లా అని చెప్పి మనం అవి నిజమా కాదని అనలేము. అయితే ఒకటి ఏంటంటే ఇది కగారు కన్నా ముందు నుంచే ఏదైతే ఈ లొంగుబాటు ఈ పంతా సరికాదనేదో లేకపోతే లొంగుబాట్లు అనేవి చాలా కాలం నుంచే నడుస్తుంది.